ఇక హరికృష్ణ ఆ ఫోటో వాళ్ళ అమ్మది కాదు అని కన్ఫర్మ్ చేయడంతో కేడి సంధ్యతో చెప్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది సంధ్య, ఈ కేసుని నేను 48 అవర్స్‌లో క్లోజ్ చేసేస్తాను అని చెప్పేసి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్‌కి వెళ్ళిన భక్తవత్సలం ఆ సిద్ధార్థ్ అతని వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. పక్కనే లక్ష్మి కూడా స్పృహలో లేకుండా అక్కడే పడుకొని ఉంటుంది. ఇంకా అంబిక నర్స్ వేషంలో వచ్చి అక్కడ మాటలన్నీ వింటుంది. నా కూతురు ఇంత పని చేసిందా అని అనుకుంటూ ఉండగానే అతనికి శ్వాస ఆడక అతను చనిపోతాడు. ఇంకప్పుడే నర్స్ని పిలిచి చెక్ చేయమని చెప్తాడు భక్తవత్సలం. ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా అంబిక చాలా టెన్షన్ పడుతూ నాన్నకి ఇప్పుడు ఈ విషయం తెలిసింది, ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంకేమైనా ఉందా, నాన్నని అడ్డుకోవాలి అనుకుంటూ భక్తవత్సలం వెనకాలే తను కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా భక్తవత్సలం ఇంటి ముందు కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటే వెనకాలే అంబిక వచ్చి నాన్న ఆగు నాన్న ప్లీజ్ నాన్న అని అంటూ ఉంటే ఇంక ఏంటి ఎందుకు ఆగాలి, ఇంత నీచురాలివే నువ్వు, ఆస్తి కోసం సొంత అన్నయ్యని చంపేస్తావా అని భక్తవత్సలం తిడుతూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి నాన్న, ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది నాన్న, నేను దానికి చాలా బాధపడి పశ్చాత్తాపడుతున్నాను నాన్న ప్లీజ్ నాన్న అని అంటూ ఉంటే నువ్వు ఇంకేం మాట్లాడకు, ఈ విషయం నేను ఇంట్లో అందరికీ చెప్పాల్సిందే అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. వద్దు నాన్న ప్లీజ్ నాన్న, అందరూ నన్ను అసహించుకుంటారు, వద్దు నాన్న నేను కావాలని చేయలేదు అని అంబిక బ్రతిమలాడుతూ ఉంటుంది. చీ నీచురాలా అని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అంబిక పూల కుండిని తీసుకొని నాన్న అని పిలవడంతో భక్తవత్సలం ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్కసారిగా అంబిక భక్తవత్సలం తల మీద పూలకుండితో కుట్టేస్తుంది. అక్కడ అమ్మ అంటూ ఒక్కసారిగా కింద పడిపోబోతూ ఉంటే ఇంకా నెట్టేయడంతో మెట్ల మీద నుండి దొర్లుకుంటూ వెళ్ళి కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. అప్పుడు యమున ఏంటి మామయ్య గారి వాయిస్ వినిపించింది అని అనుకుంటూ వస్తూ ఉంటుంది. నా జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుంటానా, అది నువ్వైనా ఎవరైనా నా జోలికి వస్తే అంతే నాన్న అని అంబిక అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే పండు యమున బయటికి వస్తూ ఉంటే అది గమనించిన అంబిక పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. మామయ్య గారు అని యమున పిలుస్తూ ఉంటుంది. అయ్యగారు అని పండు కూడా పిలుస్తూ ఉంటాడు. విహారీ అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. భక్తవత్సలంని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. మరోవైపు లక్ష్మి అంబిక కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది హాస్పిటల్లో. చూసి అంబిక భక్తవత్సలం మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా లేచి నడవడానికి ట్రై చేస్తూ ఉంటే సడన్గా కింద పడిపోతుంది బెడ్ దగ్గరే. ఇంకప్పుడే వచ్చిన నర్సు ఈవిడేంటి ఇలా పడిపోయారు అని తనని లేపి మళ్ళీ బెడ్ పైన పడుకోబెట్టి ఆక్సిజన్ మాస్క్ అవన్నీ సెట్ చేస్తూ ఉంటారు.